మొన్న 2 రోజులు జరిగినటువంటి పరిణామాల్లో నిన్న కొంతమంది సోదరులు మేము కూడా కాంగ్రెస్ పార్టీ అని యలమంచిలి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి పోచారం గారిని ప్రజల్లో చులకన చేద్దామనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి పనులు కరెక్ట్ కాదని ఓ పత్రికా విలేకరులు సోషల్ మీడియాలో మాట్లాడిన సందర్భంలో వారికి నేను స్పష్టంగా ఒకటే తెలియజేస్తున్నాను. పాన్ గోపాల్ కానీ, నేమాని వీర్రాజు కానీ, కర్లం సాయిరెడ్డి కానీ, రంజన్ నాయక్ కానీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సందర్భంగా నాకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు. నేను ఏ రోజు కూడా సూటిగా విషయాలు అసభ్య పదజాలం కానీ పరుష పదజాలం కానీ వాడకుండా రాజకీయ వ్యవస్థని, ప్రభుత్వాలని, చట్టాన్ని అనుసరిస్తూ ఎదుటి వ్యక్తులకు గౌరవం ఇచ్చే మాట్లాడినే తప్ప అగౌరవంగా నేను ఏ సందర్భంలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితిని వాళ్ళకి ముందుస్తూ వాళ్ళు పదే నాపై వ్యక్తిగతంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంగా గతంలో వ్యక్తిగతంగా నన్ను ఏ రకంగా మాట్లాడినా సరే సోదరభావంతో పనిచేసిన వాళ్ళు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కుమారుడు భాస్కర్ రెడ్డి గారు నన్ను నేను మాట్లాడిన అంశాల పరంగా వివరణ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో నన్ను వ్యక్తిగత దూషణలకు వెళ్ళమని కొంతమందిని ప్రేరేపించినప్పటికీ సోదరులు సంజీవ్ కానీ, సోదరులు రాజు కానీ, ఇంకా మిగతా సోదరులు ఎవ్వరు కానీ, సాయగౌడ్ కానీ నన్ను వ్యక్తిగతంగా దూషణలు చేసినప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిడి వల్ల, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల మాట్లాడి ఉంటారు తప్ప వాళ్ళకు నా మీద ఏ రకమైనటువంటి వ్యక్తిగతంగా మాట్లాడాలనేటువంటి పరిస్థితి లేదు. కానీ పదే వ్యక్తిగతంగా మాట్లాడుతుండడం వల్ల నేను వివరణ ఇవ్వకపోతే అవే నిజాలనుకుని 1కి 4 సార్లు మాట్లాడితే అబద్ధాలు కూడా నిజాలు అవుతున్నటువంటి పరిస్థితిని అందరి ముందు ఉంచుతూ నిన్న సోదరుడు పాన్ గోపాల్ మాట్లాడుతున్నాడు. యలమంచిలి శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఈ గ్రామంలో మరి ఎటువంటి పరిస్థితులు అంటే నేను ఒక సందర్భంలో ఆయనకి గాసం కూడా నేనే పంపించినటువంటి సందర్భాన్ని మాట్లాడుతున్నానంటే ఇంకొక మాట ఏమంటుండు, ఉన్మాదిలాగా 65 ఏళ్ళ వయసు వచ్చినా కూడా ఉన్మాదిలాగా మరి ప్రవర్తిస్తుందని చెప్తుండ్రు. పాన్ గోపాల్కి నేను ఒకటే చెప్తున్నాను, నేను ఖచ్చితంగా ఉన్మాదినే. ఎందుకు ఉన్మాదినంటే 40-45 ఏళ్ళ ఇండస్ట్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారి పంచన చేరి ఒక ఎస్డి బండి సంకలో ఒక బ్యాగ్ పెట్టుకొని సైడ్ డ్రైన్లు, మురికి కాలువలు, మెటల్ రోడ్లు చేసుకున్నటువంటి శ్రీనివాసరెడ్డి మరి అంచెలంచెలుగా అందరినీ పక్కకు పెట్టి ఒక మోసపూరితమైనటువంటి వాగ్దాలు, మోసపూరితమైన పనులు, బాన్స్వాడ నియోజకవర్గాన్ని ఒక ఆదాయ వనరుగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ దోపిడీ చేస్తూ పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి శ్రీనివాసరెడ్డి గారు పైకి చెప్పేయన్ని నీతి మాటలు, చేసేయన్ని దొమ్మరి గుడిసెలు అనేటువంటి మాటని మాట్లాడుతూ ఆయన చేతలు ఒకటి, మాటలు ఒకటి, పనితీరు ఒక రకంగా ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సహజమైనటువంటి పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడే తప్ప అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో నేను ఏ రోజు మాట్లాడలేదు. పాన్ గోపాల్ మాట్లాడుతూ నేను ఆ రకమైన పరిస్థితుల్లో లేను, సత్యనారాయణపురం అనేటువంటి గ్రామం నా తాత, తండ్రులు కూడా కాదు, నా తాత కొడాలి సత్యనారాయణ గారు అనేటువంటి ఒక పెద్ద మనిషి సత్యనారాయణపురం గ్రామమే లేని రోజున ఆ గ్రామంకి రజాకారుల కంటే ముందు 1940-41లో మరి తెలంగాణ ప్రాంతానికి అప్పటి నిజాం పిలుపు మేరకు తెలంగాణలో నిజాం సాగర్ ఆయకట్టు ద్వారా ఇతర ప్రాంతాల రైతాంగం వచ్చి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో
వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి పిలుపులో భాగంగా వచ్చినటువంటి నా తాత, నా తండ్రులు మరి సత్యనారాయణపురం గ్రామమే లేని రోజుల్లో ఆ గ్రామంలో మొట్టమొదట ఆ రోజు ఉన్నటువంటి కొడాలి సత్యనారాయణ గారు, ఇవాళ ఉన్నటువంటి సత్యనారాయణపురం పేరు ఆ కొడాలి సత్యనారాయణ గారిది అని చెప్పి ప్రత్యేకంగా చెప్తూ 70-80 ఏళ్ల చరిత్ర మా కుటుంబానికి ఉంది. సత్యనారాయణపురం గ్రామంలో ఎలమంచిలి వాళ్ళు అనేటువంటి పరిస్థితి ఏదైనా ఉందంటే మేము గౌరవంగా బతికినాం తప్ప ఎవరిని దేహాన్ని చెయ్యెత్తి అడుక్కున్నటువంటి పరిస్థితి లేదు. మేము నలుగురికి అన్నం పెట్టినాం తప్ప ఏ రోజు కూడా మేము ఎవరిని అడుక్కున్నటువంటి పరిస్థితులు లేవని పాన్ గోపాల్ అనేటువంటి వ్యక్తి, అసలు వాళ్ళ పాన్ దుకాణమే లేదు. వాళ్ళ మేనత్త ఒక ఆమె మా ఇంట్లో కిరాయికుంటూ భర్త తాగుడు వ్యసనాలకు ఉంటే ఇబ్బందులు పడుతూ మా తండ్రిని యాచిస్తే ఆ పాన్ దుకాణం పెట్టుకోవడానికి కూడా కావాల్సినటువంటి పెట్టుబడి కూడా నా తండ్రి ఇచ్చి వాళ్ళని మా ఇంట్లో ఆశ్రయం ఇచ్చి కిరాయి ఇచ్చినా ఇవ్వకపోయినా గౌరవంగా బతికేటువంటి ఏర్పాటు చేస్తే వాళ్ళ వాళ్ళ మేనత్త భర్త ఆ తాగుడు వ్యసనాలకి ఆమెను కొట్టడం చేయటం జరిగిన సందర్భంలో వీళ్ళందరూ ఆయన వెంబడబడి ఆయన ఇబ్బంది పెట్టి ఇక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి చేస్తే ఆ రకంగా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ పాన్కోకాన్ని వీళ్ళు దాన్ని తీసుకొని శ్రీనగర్లో ఒక చిన్న హోటల్ నడుపుకునేటువంటి రంగారావు అనేటువంటి వ్యక్తి కొడుకులు ఈ పాన్ గోపాల్. అలాంటి మనుషులు ఇక్కడికి వచ్చి ఏదో బ్రతుకుతూ ఇవాళ ఎలమంచిల కుటుంబాన్నో లేకపోతే ఎలమంచిల శ్రీనివాసరావును మాట్లాడే స్థాయి మీకు ఎక్కడదని చెప్పేసి మాట్లాడుతూ పాన్కోకను అడ్డం పెట్టుకొని 84 మద్యపాన నిషేధం కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు జరుగుతుంటే మహారాష్ట్ర ప్రాంతం నుంచి మద్యాన్ని తీసుకొచ్చి పాన్ షాప్లో మద్యం పెట్టిన అమ్మి సంపాదించినటువంటి వాస్తవం కాదని చెప్తున్నారు. ఆ మద్యం కేసులలో ఇరికి నీ తండ్రిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే ఆయన చేసే పనులని నిలదీసి ఇబ్బందులు పెడుతుంటే నువ్వు వచ్చిన కాళ్ళు పట్టుకుంటే నీ తండ్రి నడిపించినటువంటి వాస్తవం కాదా అని వాళ్ళు అడుగుతాను. అదే క్రమంలో భాగంగా 2015లో మంజీరా నదిలో అనుమతులు లేకుండా పాన్ గోపాల్ మరియు నామాల సాయిబాబు ఇంకా మిగతా సోదరులు ఉన్నారు కానీ వాళ్ళందరినీ నేను గౌరవంగానే మాట్లాడుతున్నా. ఒక 8 మంది పెద్ద ఎత్తున ఇల్లీగల్గా ఏ రకమైనటువంటి అనుమతులు, ఏ రకమైనటువంటి రాయల్టీ ప్రభుత్వానికి కట్టకుండా పెద్ద ఎత్తున దోపిడీ, కోట్లాది రూపాయలు దోపిడీ చేస్తుంటే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నిజామాబాద్ అప్పుడు తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ వచ్చి పెద్ద ఎత్తున హరీష్ రావు గారి మీద, శ్రీనివాసరెడ్డి మీద పెద్ద ఎత్తున మంజీరా నదిలో దోపిడీ జరుగుతుంది, దీన్ని మీ అరికెట్టేది ఎవరు, ఈ రకమైన పరిస్థితులు ఉంటే ఎట్లా అని కలెక్టర్ గారి దగ్గర అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారి దగ్గర పెద్ద ఎత్తున ప్రచార మాధ్యమాల్లో ప్రచారం చేసిన తర్వాత మీరు కోట్లాది రూపాయలు సంపాదిస్తూ రేవంత్ రెడ్డి గారి వల్ల మీ అక్రమ వ్యాపారం బంద్ అయిన మాట వాస్తవమా కాదా, దాంట్లో నువ్వు భాగస్వామి కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంతేకాకుండా మరి గత 10 ఏళ్లలో చేపల వ్యాపారం చేస్తూ 10 చేపలు వేసి 100 చేపలు రాయించుకొని పెద్ద ఎత్తున తలసాని శ్రీనివాస యాదవ్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, నువ్వు నలుగురు కలిసి పెద్ద ఎత్తున ఈ అక్రమ వ్యాపారంలో భాగస్వాములు అయినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతున్నాను. పాన్కోకాలోనే కోట్లాది రూపాయలు సంపాదించేటువంటి పరిస్థితి ఉంటే మరి దేశంలో ఎన్నో పాన్కోకాలు నడుపుతున్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే నీకు ఎక్కడి నుంచి వచ్చిన ఈ కోట్లాది రూపాయలు అని చెప్పేసి అడుగుతాను. యలమంచిలి శ్రీనివాసరావు అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, కొంతకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేసిన, మరీ కొద్ది కాలం బీజేపీలో పనిచేసిన, అధికారం లేని చోటు ఉన్న తప్ప అధికారం కోసం వెంపర్లాడి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం, శ్రీనివాసరెడ్డి గారి లాగా నేను ఎక్కడ కూడా అధికారం కోసం వెళ్ళలేదు. శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి ఏదైతే ఈ
ఉన్మాదాన్ని నన్ను ప్రేరేపించి మాట్లాడుతున్నటువంటి విషయాలకి ఒకటే సమాధానం చెప్తున్నా. అక్రమ వ్యాపారాలు చేస్తూ నియోజకవర్గాన్ని ఒక ఆదాయ వనరుగా చేసుకొని పెద్ద వటవృక్షంలాగా తయారైనటువంటి శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని కూకటి వేళ్లతో పెకిలించడానికి వీలైతే ఉన్మాదిగా కాదు సమీధన అవడానికి కూడా సిద్ధమున్నా. నిన్న మొన్న కొంతమంది కార్యకర్తలు శ్రీనివాసరెడ్డి గారు చేయలేగాళ్ళు పోయి పిసిసి అధ్యక్షుల దగ్గర ఈ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలా, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అన్నటువంటి దరఖాస్తు ఒకటి ఇస్తే మరి దాన్ని డీసీసీ ప్రెసిడెంట్ గారికి ఇవ్వండి, కింద నుంచి రండి అని చెప్తే డీసీసీ ప్రెసిడెంట్ గారు లేకపోతే వారికి సంబంధించిన వ్యక్తులకు డీసీసీకి ఇచ్చొచ్చినటువంటి సందర్భంగా ఈరోజు మాట్లాడుతూ, నేను ఏ రోజు రాజకీయాలలో ఒకరి మెరిసి కోసమో లేదా ఒకళ్ళ ప్రాపకాల కోసమో నేను ఏ రోజు రాజకీయాలు చేయలేదు. ఉన్నంతకాలం ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, అధికారం లేకున్నా, లేదా అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, పార్టీ అధికారంలో లేని పార్టీలో కొట్లాడినాం తప్ప అధికారం కోసం ఏ రోజు ఎంపర్లాంటి పనిచేయలేదు. రేపు నా మీద ఒకవేళ చర్యలు తీసుకొని ఉండేటువంటి పరిస్థితి వస్తే బాన్స్వాడ నియోజకవర్గంలో వేలాది మంది కార్యకర్తలు ఇలా సిద్ధంగా ఉన్నారు. మీరు పెట్టే కేసులకు కానీ లేదా మీరు పెట్టే ఇబ్బందులకు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడ కార్యకర్తలతో మనుగడ సాధిస్తుందంటే పోచారం బాధితులే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని స్పష్టంగా మాట్లాడుతూ, ఇవన్నీ కాకుండా ఒకటి చెప్తున్నా. పాన్ గోపాల్, నీ పరిధి జాగ్రత్త మాట్లాడు. ఒక సోదరుడిగా మరి అధికారంలో ఉంటే, అధికారంలో ఎక్కడుంటే అక్కడికి ఉండే వ్యక్తివి నువ్వు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ప్రొద్దున్నే 6 గంటలకు నా ఇంటి దగ్గర వచ్చి కాపలా కాసినటువంటి వ్యక్తివి నువ్వు. సీనాన్ని ఎక్కడ బయటకు వెళ్ళిపోతే ఇవాళ నాకు ఏదైనా జరగాల్సినటువంటి పనులు జరగవేమని నా ఇంటి ముందు కాపలా కాసిన వ్యక్తివి నువ్వు. ఇవాళ నా గురించి మాట్లాడతావు. నేను ఏ రోజు కూడా అధికారంకు దగ్గరలో లేను. అధికారం నాకు అవసరం లేదు కూడా. అధికారం ఉన్నా లేకున్నా ఎలమంచిల్ అనేది ఒక బ్రాండ్. ఒక ఎంపీటీసీని గెలిపించాలన్నా, ఒక సర్పంచ్ని గెలిపించాలన్నా, లేకపోతే ఒక ఎంపీపీని గెలిపించాలన్నా, లేకపోతే ఒక జెడ్పీటీసీని గెలిపించాలన్నా, లేకపోతే ఒక నీటి సంఘం ప్రెసిడెంట్ గెలిపించాలన్నా, ఒక సొసైటీ చైర్మన్ గెలిపించాలన్నా ఎలమంచిలి వెనుకున్నాడంటే అదొక అండ. ఆ కార్యకర్తకి బలం. మీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే లేదు. భవిష్యత్తు పరిణామాలు కొంతమంది నీలాంటి వ్యక్తులే మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడతలేదు. నేను ఈరోజు చెప్తున్నా స్పష్టంగా, బీఆర్ఎస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, లేకపోతే కాంగ్రెస్లో ఉన్నా, కార్యకర్త అనేవాడు స్పష్టంగా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి. నీలాగా బ్రోకరిజం చేసి అక్రమ సంపాదనలు చేసుకొని ఎక్కడ అధికారం ఉంటే, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బ్రతికేటువంటి నీలాంటి వ్యక్తులు భవిష్యత్తులో నా గురించి మాట్లాడితే పెద్ద ఎత్తున దానికి సమాధానం ఉంటుందని చెప్తూ, నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నటువంటి మీ అక్రమ సంపాదనలకి, మీ అవకాశవాదానికి, మీ అధికార దాహానికి అడ్డొస్తున్నానటువంటి భయం ఉంటే నేను కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేది లేదు. నన్ను కాంగ్రెస్ పార్టీ నా అవసరం లేదన్నా కూడా జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీకి పనిచేసేటువంటి స్థిరమైనటువంటి అభిప్రాయం కలిసినటువంటి వ్యక్తిని నేను. కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ రాష్ట్ర పార్టీ నిర్ణయాలు లేకపోతే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి బ్లాక్మెయిల్ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నాకు ఇది చేయకపోతే ఉండను, నాకు అది చేయకపోతే ఉండను, ఇందిరమ్మ కమిటీలలో పాత కాంగ్రెస్ వాళ్ళని ఇస్తే ఊరుకోను, నేను చెప్పిన వ్యక్తులకే పనులు ఇవ్వాలా, నేను చెప్పిన వాళ్ళకే ఈ పనులన్నీ చేయాలా, ఆయన ఎమ్మటి వచ్చినటువంటి కొంతమంది చేయలేగాళ్ళకి పనులు ఇచ్చుకుంటే ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు కానీ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ తన సొంతం చేసుకుందామనేటువంటి అభిప్రాయాలకు శ్రీనివాసరెడ్డి గారు వస్తే మాత్రం నేను సమిధనైనా సరైన కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం చేసే దాంట్లో ముందుంటానని స్పష్టంగా చెప్తాను. నిన్న మిత్రుడు కల్లం సాయిరెడ్డి గారు మాట్లాడుతారు, మంజూరుకి అదేవిధంగా ప్రతిపాదనలకి తేడా తెలియదని మాట్లాడుతారు. నేను గత పార్లమెంట్ ఎన్నికల్లో మాకు రామోజీరావు నరసింహ గారు పార్లమెంట్ ఇన్ఛార్జిగా, జూపల్లి కృష్ణారావు గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా, సురేష్ షెట్కార్ గారు పార్లమెంటు సభ్యుడిగా మాకు ఒక వాగ్దానం చేయడం జరిగింది. అప్పటి వరకు ఉన్నటువంటి ఒక 3.5 కోట్లు వివిధ కార్యక్రమాలకి, అప్పటికే 1 కోటి రూపాయలు తాగునీటి కోసం, 1 కోటి రూపాయలు నిజామాబాదు కలెక్టరేటు మెయింటెనెన్స్ కోసం, మిగతా కొన్ని కార్యక్రమాల కోసం కొంత ఫండ్స్ 3.5 కోట్లు పోగా ఇంకా 6.5 కోట్లకు ప్రతిపాదనలు ఇవ్వండి అనే జూపల్లి కృష్ణారావు గారి నిర్ణయం మేరకు నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి 6 మండలాలకి
ఒక ప్రొసీడింగ్ రవీందర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతిపాదనకి జూపల్లి కృష్ణారావు గారు దాన్ని ఎండార్స్మెంట్ చేసి జిల్లా కలెక్టర్ గారు పంపించి మంజూరు పత్రము పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా 3,02,00,000 రూపాయలు మంజూరు ఇచ్చినటువంటి వాస్తవం కాదా? ఇగో ఇది మంజూరు పత్రం చూపిస్తున్నా అని చెప్తున్నాను. అది 6/8/2024 నాడు మంజూరు పత్రం ఇవ్వటం జరిగింది. అదే మంజూరు పత్రం ఇచ్చిన తర్వాత మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అప్పటికే పార్టీలోకి వచ్చినటువంటి సందర్భం. పార్టీలోకి వచ్చిన తర్వాత నేను శాసనసభ్యుడిని, నాకు తెలియకుండా ఏ ఒక్క కార్యక్రమం మీరు అక్కడ చేస్తే నేను బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతా అని ముఖ్యమంత్రి గారిని, ఇన్ఛార్జి మంత్రి గారిని బ్లాక్మెయిల్ చేసి మరి 19/8/2024 నాడు 6/8/2024 నాడు ఇచ్చినటువంటి మంజూరు పత్రాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసినటువంటి మాట వాస్తవం కదా. ఆ ప్రొసీడింగ్ ఇదని చెప్పి క్లియర్గా మీకు చెప్తూ మంజూరులో వాటికి తెలియకుండా సోదరుడు కర్లం సాయిరెడ్డి గారు నా మీద మాట్లాడుతున్నటువంటి విషయాల్ని స్పష్టంగా చెప్తున్నా. మంజూరు 6/8/2024 మంజూరు అయితే 19/8/2024 నాడు పోచారం శ్రీనివాసరెడ్డి గారి లెటర్ ప్యాడ్ మీద క్యాన్సలేషన్కి ప్రతిపాదనలు ఇవ్వడంతో క్యాన్సలేషన్ జరిగినటువంటి వాటి వాస్తవమని మీ ముందు అధికారికంగా ఉన్నటువంటి ఇది మంజూరు పత్రాలు చూపిస్తున్నా అని చెప్తూ సోదరుడు సాయిరెడ్డి గారికి ఒకటే చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీలో మన ఇద్దరం చాలా కాలం పనిచేసినాం. చాలా సన్నిహితంగా ఒక మంచి స్నేహితుల్లాగా మనం తిరిగినాం. ఒక సందర్భంలో నువ్వు స్థానికంగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు, కాంగ్రెస్ పార్టీలో నాకు ఎదుగుదల లేదు అని అంటే అప్పటి శాసనసభ్యులు బాజిరెడ్డి కోరుతున్నారు. ఆయన మాజీ అయిన తర్వాత జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి మందిరం దగ్గర ఆయనను పిలిపించి వందలాది మంది కార్యకర్తల సమక్షంలో సాయిరెడ్డి అనేటువంటి వ్యక్తికి మీరు ఏమన్నా చేయండి కానీ ఆయన్ని పక్కన పెట్టేటువంటి పరిస్థితి కాదు, సాయిరెడ్డికి కావాల్సినంత ప్రోత్సాహం ఇచ్చి ఈ మండలంలో ఆయనని ముందుంచాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు కడుపులో తలబెట్టి కళ్ళేముట నీళ్లు పెట్టుకున్నటువంటి సందర్భాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నామని అడుగుతున్నాను. చెప్తూ ఒకటే మాట సోదరుడు సాయిరెడ్డికి ఒకటే మాట చెప్తున్నాను. సరే, ఏ కారణాల వల్ల వెళ్ళినావో, ఎందుకు వెళ్ళినావో, టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినావు. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి నువ్వు సరే ఎక్కడైనా రాజకీయంగా చిన్న పొరపాట్లు చేసి ఉండొచ్చు, కానీ పనిచేయటంలో దాన్ని చురుకైన కార్యకర్తగా పనిచేసినావు. ఆ పనిచేసే క్రమంలో ఈ పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకు భాస్కర్ రెడ్డి చెప్పిన కళ్ళబొల్లి మాటలు విని పెద్ద ఎత్తున హామీ ఇచ్చి అవసరమైతే 500 ఇండ్లు చందూరు గ్రామంలో కట్టిస్తా అని మీరు చెప్పినటువంటి నీ వాగ్దానం వల్ల ఆయన 3 లక్షల ప్రొసీడింగ్లు కానీ లేకపోతే చాలామంది కట్టుకున్నటువంటి కార్యకర్తలకి ఇవాళ ఇండ్లకు బిల్లులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి పోతే మొన్నటి గ్రామసభలో గ్రామస్తులు నిన్ను మాట్లాడిన మాటలకి నేను కూడా కొంత బాధపడ్డా. అరే, ఇంత చురుగ్గా పనిచేసినటువంటి కార్యకర్త మరి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి, మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి, స్పీకర్గా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి చెప్పిన తప్పుడు మాటల వల్ల ఒక మంచి కార్యకర్త మాటలు పడ్డాడు అనేటువంటి బాధతో ఇలా సాయిరెడ్డి వాస్తవాలు మాట్లాడు, నేనేందో నీకు తెలుసు. నీ పక్కన ఒకడు అవాకులు చెవాకులు వెళ్తుంటే నువ్వు కూడా పక్కన కూర్చొని వింటున్నావంటే ఇక మరి నీ విఘ్నతగా వదిలేస్తున్నా. మనకున్నటువంటి మంచి స్నేహితం, దాన్ని ఏ రకంగా మాట్లాడుతావు నీ ఇష్టం, నేను దాన్ని రెండో రకంగా మాట్లాడే పరిస్థితి లేదు. ఇంకొక వ్యక్తి రంజనాయక్ వర్ణి ఉమ్మడి మండలంలో ఏ రకంగా రంజనాయక్ జడ్పీటీసీ అయిందో రంజనాయక్ మనసుకు తెలిసే సార్, నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ రంజనాయక్ ఉన్నటువంటి కుటుంబ పరిస్థితి ఏంది, రంజనాయక్ ఏ రకంగా జడ్పీటీసీ అయిండు, రంజనాయక్ జడ్పీటీసీ కాకముందు పరిస్థితి ఏంది, ఇవాళ అయినాక పరిస్థితి ఏంది, ఆయన కాంగ్రెస్లో ఎట్లా జడ్పీటీసీ అయిండు, తర్వాత బీజేపీ పార్టీలోకి ఎట్లా పోయిండు, తర్వాత బీజేపీ పార్టీలో నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఎట్లా వచ్చిండు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మొన్నటి 23 అసెంబ్లీ ఎన్నికల్లో ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో 4 రోజులు పార్టిసిపేట్ చేసి మరి తర్వాత క్రమంలో రాత్రి శ్రీనివాసరెడ్డి గారితో పెద్ద ఎత్తున
డబ్బులు మాట్లాడుకొని పార్టీ ఫిరాయించి శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళినటువంటి రంజన్ నాయక్ ఎన్నికలు వస్తే ఏదన్నా డబ్బులో లిక్కర్లో కార్యకర్తల కోసం ఇస్తే వాటిని పక్కదారి పట్టించి లిక్కర్ కేసులు అమ్ముకున్నటువంటి రంజన్ నాయక్ కూడా నా గురించి మాట్లాడుతున్నాడంటే ఇక ఆయన పరిస్థితులు ఏందో మరి వీళ్ళు ఏ అవకాశాల కోసం ఏ పరిస్థితుల కోసం మాట్లాడుతున్నారో నేను చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇన్ని మాటలు వీళ్ళ ముగ్గురు మీద మాట్లాడుతూ ఇవాళ నేను స్పష్టంగా ఒకటే చెప్తున్నా. 30-40 ఏళ్ళ ఇండస్ట్రీ అనేటువంటి శ్రీనివాసరెడ్డి ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నా, లేకపోతే టీఆర్ఎస్లో ఉన్నా, లేకపోతే ఇవాళ కాంగ్రెస్లో ఉన్నా ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని, స్థానిక సంస్థలో ఎన్నికైనటువంటి నాయకత్వాన్ని ఎంపీపీలు గానో, జడ్పీటీసీలు గానో, ఎంపీటీసీ గానో, సర్పంచ్ గానో వాళ్ళు గెలుపొంది వస్తే వాళ్ళని పక్కకు పెట్టి నీ కొడుకులని 40 ఏళ్ళ జీవితంలో ఎప్పుడన్నా ఒక్క కార్యకర్తను తీసుకెళ్ళి జిల్లా పరిషత్లో కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, లేకపోతే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కానీ, లేకపోతే ఏదన్నా ఎమ్మెల్సీ కానీ, ఏదన్నా కార్పొరేషన్ కానీ ఇప్పించినటువంటి ముఖం నీకు ఎక్కడుందా అని అడుగుతాను. ఇవాళ ఆయన భ్రమల్లో పోయి ఆయన మోచెత్తి నీళ్లు తాగేట వాళ్ళందరూ నన్ను విమర్శించేటువంటి పరిస్థితికి వచ్చిందంటే నేను ఒక్కటే స్పష్టంగా చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొన్న ఒక పిలిపిస్తే, చిన్న పిలిపి, సోషల్ మీడియాలో ఒక చిన్న పిలిపిస్తే 700-800 మంది 700 పైచీలకు 800 దగ్గర కార్యకర్తలు ఆ సమావేశానికి వచ్చినటువంటి సందర్భం. పాన్ గోపాల్ మాట్లాడుతుంటూ పొట్టిగుట్ట నుంచి అంట, చేనంబర్ తాండా నుంచి అంట ప్రజల్ని తరలించినామంట, లేకపోతే కార్యకర్తలు కాకుండా జనాన్ని తరలించడం, పైసలు ఇచ్చాని మాట్లాడుతారు. పొట్టిగుట్ట నుంచి వచ్చినటువంటి 4 కార్యకర్తలు, అదే చేనంబర్ తాండా నుంచి కూడా 4-5 కార్యకర్తలు వచ్చారు. కావాలంటే పూర్తి వివరాలతో సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఏదైతే వీడియోలు ఉన్నాయో వాటిని చెక్ చేసుకోండి. కార్యకర్తలకు లేకపోతే జనంకు పైసలు ఇచ్చి తెచ్చేంత దౌర్భాగ్య పరిస్థితిలో యలమంచిలి శ్రీనివాసరావు లేడు. యలమంచిలి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎక్కడుంటే అక్కడ కార్యకర్తలకు ధైర్యం. కార్యకర్తలకు ఎటువంటి ధైర్యం అంటే మా వెంట శ్రీనాన్న ఉన్నాడు, దేనికైనా మాకు ఉంటాడు చివరి వరకు అనేటువంటి ధైర్యంతోనే ఇలా కార్యకర్తలు నా ఎమ్మటి వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక స్పష్టంగా చెప్తున్నా, పోచారం శ్రీనివాసరెడ్డి ఆగడాలు, పోచారం శ్రీనివాసరెడ్డి కేసులు, పోచారం శ్రీనివాసరెడ్డి దౌర్జన్యం, పోచారం శ్రీనివాసరెడ్డి అధికార దాహం, ఇవన్నీ స్పష్టంగా ప్రజల్లో, కార్యకర్తల్లో పూర్తి స్థాయిలో వెళ్ళినటువంటి పరిస్థితి. ఏనుగు రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక బలమైనటువంటి వ్యక్తి, ఒక కార్యకర్తను హక్కును చేర్చుకున్నటువంటి వ్యక్తి ఒకళ్ళు రాబట్టే ఇవాళ సరైనటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంది. దానికి అనుగుణంగా కార్యకర్తలుగా మనందరం పెద్ద ఎత్తున తరలి వెళ్దామనేటువంటి పరిస్థితిలో మొన్నటి సమావేశానికి కార్యకర్తలు వచ్చినటువంటి సందర్భం. పోచారం శ్రీనివాసరెడ్డి గారికి సూటిగా ఒకటే చెప్తున్నా, ఆయనకి ఆయన కొడుకుకి సలహా ఇస్తున్నా, నీ చేలేగాళ్లతోనూ పనికిరాని నా కొడుకులతోనూ నా మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయటం మానే. స్పష్టంగా నేను పూర్తి వివరాలతో మీరు చేసినటువంటి ఆగడాలు, మీరు చేసినటువంటి దోపిడీ, మీరు చేసినటువంటి ద్వితీయ శ్రేణి కార్యకర్తలకు చేసినటువంటి అన్యాయాన్ని స్పష్టంగా ప్రజల్లో కార్యకర్తలు ఉంచుతున్నా. కాబట్టి నన్ను ఏమనలేక సోదరుడు సంజీవ్ కానీ, సోదరుడు రాజు కానీ ఇటువంటి వాళ్ళతో మాట్లాడిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా నాకు సోదరబాబు ఉంది. ఏదో పాపం ఇబ్బందులలో శ్రీనివాసరెడ్డి గారు ఏమంటే ఏదో కాస్త 10 రూపాయలు తిన్నామను, లేకపోతే ఏదైనా కార్యకర్తగా ఏదైనా గౌరవం ఇచ్చిందని ఒకవేళ నా మీద మాట్లాడినా కూడా వాళ్ళని నేను ఎక్కడ కూడా అసభ్యంగా మాట్లాడను, అసభ్య పదాలతో మాట్లాడను. వాళ్ళకు కూడా చెప్తున్నా, ఒకవేళ ఇంకా మాట్లాడితే కూడా మాట్లాడి, నేను వద్దని అంటలేదు, కానీ అది గౌరవప్రదమైంది కాదు. రేపు మనమంతా ఒక దగ్గర పరిస్థితులకు అనుగుణంగా ఉండాల్సినటువంటి వ్యక్తులం. భవిష్యత్తులో అలాంటి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితులకు మాట్లాడొద్దని చెప్పండి. వాళ్ళకి ఏదైనా దమ్ము, ధైర్యం ఏదైనా ఉంటే పోచారం శ్రీనివాసరెడ్డిని, పోచారం భాస్కర్ రెడ్డిని నన్ను నేరుగా మాట్లాడమని చెప్పండి. నేను చేసినటువంటి తప్పులు ఏంటంటే చెప్పమనండి. ఆ పాన్ గోపాల్ మాట్లాడుతున్నాడు ఏమని, ఏటూరు నగరంలో ఏదో ఆదివాసీ సంఘాలు మోసం చేసినామని, మహారాష్ట్రలో ఏదో వాన్ని వీని దోపిడీ చేసినామని. ఒకవేళ నీకు దమ్ము, ధైర్యం ఉంటే నీ శ్రీనివాసరెడ్డి, నీ భాస్కర్ రెడ్డి, నువ్వు మొత్తం సైన్యం కదిలిరండి, నేను తయారున్నా, ఏటూరు నగరం వెళ్దాం. ఈరోజు కూడా ఆదివాసీ సంఘాలకి ఎవ్వరు అక్కడ ఇసుక నదిలోంచి బయటకు తెచ్చి మరి అమ్మేటువంటి పరిస్థితి లేకపోతే పెద్ద ఎత్తున నేను వెళ్ళి అక్కడ వ్యాపారం చేసినటువంటి వాస్తవం. వ్యాపారం కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆదివాసులకి ప్రభుత్వం ఇచ్చేటువంటి రేట్లో వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి చేసి నన్ను ఎంత గౌరవంగా అంటే అక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాల వాళ్ళు కూడా
శ్రీనివాసరావు అనే వ్యక్తి మా గ్రామంలో పనిచేస్తే మాకు 10 రూపాయలు ప్రభుత్వం నుంచి దాంట్లో మా షేర్ వస్తుందనేటువంటి గౌరవం నాకు ఈరోజు కూడా ఉంది. నేను ఒకవేళ మీరు వస్తానంటే నేను రావడానికి సిద్ధమున్నా. ఎప్పుడు వెళ్దామో, ఎటు నాగరం ఎప్పుడు వెళ్దామో చెప్పండి, నేను సిద్ధమున్నా. మహారాష్ట్రలో అంటారా, మహారాష్ట్రలో మన రాష్ట్ర ప్రభుత్వం కంటే తక్కువలో రాయల్టీ తక్కువలో తీసుకుంటారు. రెండోది కూడా నిబంధనలకు అనుగుణంగా, లేబరు ట్రాక్టర్లకు అనుకూలంగా నిబంధనల ప్రకారం దాన్ని ఇసుకను బయటకు తెచ్చి ఒక క్రమ పద్ధతిలో దాన్ని రేటుని బయట ఉన్న మార్కెట్ రేటుకి ప్రభుత్వం నిర్ణయించిన రేటుకి తేడాలోనే నేను అక్కడ లాభాలు సంపాదిస్తున్నటువంటి పరిస్థితి. నేను ఎవరిని దోపిడీ చేయలే. మహారాష్ట్రకు వచ్చినా సరే, ఏటూ నగరకు వచ్చినా సరే నేను అన్ని రకాల సిద్ధంగా ఉన్నా. నేను ఒక్కటి చెప్తున్నా, బాన్స్వాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఒక దోపిడీదారు, ఆయనని పూర్తి స్థాయిలో కూకటి వేళ్లతో ఆయన కుటుంబాన్ని ఆయన పెకిలించే వరకు నేను సంవిధానైనా కూడా సిద్ధమున్నా. చేతనైతే దానికి మీరు ఎదుర్కొనేటట్టుంటే సిద్ధం ఉంటే రండి. మొన్నటి సమావేశం 4 పోర్ట్ఫోలియోలకు మంత్రులు చేసి స్పీకర్గా పనిచేసి ఒక మండల పార్టీ సమావేశం ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా పెట్టేటువంటి పరిస్థితి ఉంటుందా అని చెప్పి అడుగుతారు. చట్టాల మీద అవగాహన ఉంది, రాజ్యాంగం మీద అవగాహన ఉంది, స్పీకర్గా పనిచేసినవు. ఒక రాజకీయ పార్టీ సమావేశం పెట్టుకోవాలంటే దానికి అనుమతులు తీసుకొని పెట్టుకుంటారు ఎవరైనా సరే. మరి అనుమతులు తీసుకోకుండానే నువ్వు డేట్ ఇచ్చేసి మరి ఎట్లా పెడతా అని చెప్పినావో చెప్పాలని చెప్తాను. మేము అనుమతులు తీసుకోలేదు, ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ సమావేశం, కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్య. నిధులు మంజూరు ఇచ్చినటువంటి దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది అంతర్గత సమస్య. దాన్ని నేరుగా మీతోనే మాట్లాడదాం, మీ దగ్గరే తెలుసుకుందాం అనే ఉద్దేశంతో మేము ఆ రోజు సమావేశానికి రావడానికి సిద్ధమైనాం, నిరసన తెలియడానికి తయారైనాం. అక్కడ మీరు క్యాన్సిల్ చేసుకున్న తర్వాత వచ్చిన కార్యకర్తల్ని 2 మాటలు మాట్లాడదనే దానికోసమే అనుమతుల కోసం ఇచ్చినాం. అనుమతులు ఇవ్వకపోతే దాన్ని క్యాన్సిల్ చేసుకొని బయటకు వచ్చినాం తప్ప మేము ఏ రోజు కూడా నిబంధనలకు వ్యతిరేకంగా, ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఏ రోజు కూడా మేము పనిచేసినటువంటి పరిస్థితి లేవు. కాంగ్రెస్ పార్టీలో ఏ రోజు కూడా ఏ కార్యక్రమం పెట్టినా కూడా ఒక 15, 20 ఏళ్ళు, 30 ఏళ్లలో శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యుడిగా ఉన్న 30 ఏళ్లలో ఏ రోజు కూడా పోచారం శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తికి మేము ఎక్కడ దిగజారి లొంగి ఎక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి లేవు. ఆ ప్రాంతంలో ముఖ్యంగా వర్ణి సరౌండింగ్ ప్రాంతంలో, కోటగిరి కొంత ప్రాంతంలో ఏ రకమైనటువంటి సమావేశం పెట్టినా అక్కడ మైక్ ఏర్పాటు చేసే శ్రీనివాసరావుది, అక్కడ కుర్చీలు ఏర్పాటు చేసే శ్రీనివాసరావుది, అక్కడ టెంట్లు ఏర్పాటు చేసే శ్రీనివాసరావుది, అక్కడ 4 సమీకరిస్తే శ్రీనివాసరావుది. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీకి ఒక నిజమైన కార్యకర్తగా పనిచేసిన తప్ప దోపిడీలు ఎక్కడ చేయలే. నేను ఎక్కడన్నా దోపిడీ చేసినటువంటి సందర్భం మీకు ఎక్కడన్నా ఉంటే నేను తయారున్నా. నేను బాన్స్వాడ నియోజకవర్గంలో మీరు ఎక్కడ ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా నేను రావడానికి సిద్ధమున్నా. వేలాది మంది కార్యకర్తలు ఇవాళ చూస్తూ ఉన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి దోపిడీకి, పోచారం శ్రీనివాసరెడ్డి అధికార దాహానికి, పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీల మార్పిడికి ఎక్కడ అడ్డుకట్టు వేద్దాం. దీన్ని మనందరము సంఘటితంగా ఉంటే తప్ప దీన్ని అడ్డుకోలేమనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. చేతనైతే వాస్తవాలను మీద వేసుకొని రాజకీయంగా ఎన్నో మాటలు చెప్తారు కదా మీరు. ఇవాళ ఒక్క మాట, 7 అజాత శత్రువు 7 సార్లు గెలిచిండు. ఎప్పటికప్పుడు ఉన్న పార్టీలో ఉంటాం, అవతల పార్టీలతో ఎవరికి టికెట్ వస్తే వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్లు చేయటం, వాళ్ళని చివరి క్షణాలలో పార్టీ ఎన్నికల ప్రచారం కూడా దూరం అవుతూ క్యాండిడేట్లను కొన్నటువంటి పరిస్థితి. మీరు దుర్భరమైన పరిస్థితుల్లో దొంగ రాజకీయాలు చేసుకుంటా ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడే పరిస్థితి అని అడుగుతుంది. శ్రీనివాసరెడ్డి గారిని సూటిగా ఒకటే అడుగుతున్నా, నీ చేలేగాళ్ళతో మాట్లాడేకు, నువ్వు మాట్లాడు, ఏం మాట్లాడుతావు, నేను సిద్ధంగా ఉన్నా. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నీకు 23,000 మెజార్టీ వస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేటప్పటికి నీకు 20,000 ఓట్లు వస్తాయి. ఏ రకంగా వస్తాయి? ఏ పార్లమెంటు సభ్యుడు వచ్చినా వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున ఉన్న పార్టీ నిధులు దండుకోవటం, మీ ఇష్టం వచ్చినట్టు నీ ఇంట్లో పెట్టుకోవటం, కార్యకర్తలను మభ్యపెట్టడం, ఏమనంటే నిజాయితీ మాటలు మాట్లాడటం, నా వల్లనే పార్లమెంట్ సభ్యులు గెలుస్తాడన్న మీరు మరి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో సురేష్ శెట్టి గారు గెలుపుని మీరు ఎందుకు ఆపలేకపోయిందని చెప్పేసి అడుగుతాను. ఈరోజు కూడా చివరిసారిగా ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే నువ్వు వస్తావా, నీ కొడుకు వస్తాడా? మరి రేపు బీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చినటువంటి శాసనసభ్యత్వాన్ని పూర్తి స్థాయిలో రాజీనామా చేయండి. స్పీకర్కి ఫార్మాట్లో, మంచి ఫార్మాట్లో
రాజీనామా సమర్పించండి. సమర్పించిన తర్వాత అజాత శత్రువో లేకపోతే 7 పర్యాలు గెలిచినటువంటి శాసనసభ్యుడో లేకపోతే ఒక స్థాయి గల నాయకుడో మరి ఎన్ని రకాలుగా మరి ప్రజల్ని మోసాలు చేసిండో అందరూ అన్ని అవగాహనకు వచ్చి సిద్ధంగా ఉన్నారు. రేపటి ఎన్నికల్లో బై ఎలక్షన్కి వెళ్దాం. శ్రీనివాసరెడ్డి కొడుకో తయారుంటే రండి, గెలవండి, మిమ్మల్ని మేము ఒప్పుకునేటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమన్వయం చేయండి. రాజీనామా చేసి అందరం కలిసి ఎలక్షన్లకు పోదాం. సిద్ధం ఉంటే రండి. మరి ఎందుకు భయపడతారు? మాట్లాడితే పోతే మంచి నాయకుడు రేవంత్ రెడ్డి గారు కొట్లాడి బయటకు వచ్చాడు. జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఇవాళ ముఖ్యమంత్రి ఒక మంచి స్థాయికి వచ్చి కొట్లాడి పైకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చినప్పటికీ, రాష్ట్రంలో బడ్జెట్ సహకరించకపోయినప్పటికీ, ఏ రకమైనటువంటి పరిస్థితులన్నీ ఎదుర్కొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్ని నెరవేర్దామనేటువంటి ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన్ని నిత్యం వెళ్ళటం, బ్లాక్మెయిల్ చేయటం. నేను ఇట్లయితే ఉండా, నేను అట్లయితే ఉండా, నేను రేపు వెళ్ళిపోతా, నాకు ఎట్లయితుంది. ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎందుకు చేస్తారు? ఇంత 76 ఏళ్ళ వయసు వచ్చినా కూడా ఇంకా బుద్ధి లేకుండా ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం మీకు ఎందుకు వచ్చిందని అడుగుతారు. ఇంకో పక్క మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక మామూలు చిన్న జిల్లా ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ కాగలిగి ఇవాళ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా వివిధ కాలాల్లో వివిధ పరిస్థితులలో పార్టీలో అన్ని అవమానాలను ఎదుర్కొంటూ కూడా మరి ఇవాళ ఒక మంచి స్థాయికి వచ్చి పిసిసి అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సమర్థవంతమైనటువంటి నాయకత్వం కింద పనిచేసేటువంటి కార్యక్రమాలు మీరు మీ అవసరాల కోసం, అధికారం కోసం, దోపిడీ కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మరి ఇవాళ మీరు మాట్లాడుతున్నారంటే మీ బ్లాక్మెయిలింగ్కి పాపం వాళ్ళు కూడా ఇబ్బంది పడి మాలాంటి వాళ్ళని కూడా ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితికి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ మేము ముందుస్తూ స్వయాన రేవంత్ రెడ్డి గారు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక్కటి మాట చెప్పారు. పోచారం శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఒక ఆబోతుని ఈ నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే 3 దున్నపోతులు, ఒక దున్నపోతు శంభురెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని బాన్సోడలో ఏ రకంగా తయారు చేశారంటే కాసుల బాలరాజు వెంబట పనిచేసినటువంటి మీరా సేట్, అదే క్రమంలో మళ్ళీ అట్నుంచి వచ్చి పోచారం శ్రీనివాసరెడ్డి గారు వెంబడి పనిచేసినటువంటి నిజాయితీ గల మీరా సేట్ ఇవాళ ఆయన పరిస్థితి ఎంత దుర్భరమైనటువంటి రియల్ ఎస్టేట్లో మరి ఆయనకున్నటువంటి తెలివితేటలతో, ఆయనకున్నటువంటి ఆర్థిక పెట్టుబడులతో మంచి పరిస్థితిలో ఉండాల్సినటువంటి మీరా శెట్టి వాళ్ళు ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నారో ఇవాళ శ్రీనివాసరెడ్డి గారు, శంభరెడ్డి గారు చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇంకొక దున్నపోతూ పోచారం భాస్కర్ రెడ్డి ఆ నియోజకవర్గంలో రైసు మిల్లులన్నింటిలో బినామీలతోని పెద్ద ఎత్తున ఏదైతే కస్టమ్ రైస్ మిల్లింగ్ అలాట్మెంట్లలో ప్రధాన పాత్ర పోషించి ఎంతోమందిని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి బినామీ పేర్ల మీద పెట్టి ఆయన వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి కరెక్ట్ కాదా అని చెప్పాడు. ఇసుకనైతే ఒక 3 కాంట్రాక్టర్లు వస్తే వాళ్ళని బెదిరించి పెద్ద ఎత్తున మహారాష్ట్ర, కర్ణాటకకి ఇల్లీగల్గా తరలించి రాత్రి పగలు నిద్ర లేకుండా మరి డబ్బులు సంపాదించినటువంటి మంజీరా నదిని పూర్తి స్థాయిలో కొల్లగొట్టినటువంటి పరిస్థితి భాస్కర్ రెడ్డిది కాదా అని అడుగుతున్నాం. ఇంకొక దున్నపోతూ పోచారం సురేందర్ రెడ్డి ఆ నియోజకవర్గంలో 10,000 కోట్లు ఇచ్చిన మధ్య కవిత గారు చెప్తుంటే మరి 10,000 కోట్ల రూపాయలు నిధులు తెస్తే ప్రథమ పక్షంలో అన్ని నిధులని పిఎస్ఆర్ కంపెనీ పనిచేసినటువంటి వాడు వాస్తవం కదా. పిఎస్ఆర్ కంపెనీ ద్వారా సురేందర్ రెడ్డి మరి పెద్ద ఎత్తున అభివృద్ధి పేరుతో దోపిడీ చేసినటువంటి వాస్తవం కాదా అని చెప్పి అడుగుతాం. ఏ రాజకీయ పరిస్థితులు ఎవరిని మీరు మభ్యపెట్టి, ఎవరిని నా మీద ఉసుగొల్పి, నా మీద కంప్లైంట్లు ఇచ్చి నన్ను ఒకవేళ పార్టీ నుంచి బయటకు పంపించో ఏదో మేము పబ్బం గడుపుకుందామంటే మిమ్మల్ని ఇడిచిపెట్టేటువంటి సమస్య లేదు. మిమ్మల్ని పూర్తి స్థాయిలో బజార్లకు తెచ్చి మీ వటవృక్షాన్ని కూకటి వేళ్లతో పెగిలించేదాకా నేను కాంగ్రెస్ కార్యకర్తగానే ఉంటా, కాంగ్రెస్ జెండానే మోస్తా, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీల నుండి పనిచేస్తానని నా పదవుల మీద ఆశ లేదు, అధికారం మీద ఆశ లేదు. నేను ఎవరి మోచితలు నిలదగ్గలు కాదు.
స్పష్టంగా పోచారం కుటుంబానికి చెప్తున్నా, మీ దోపిడీని అరికట్టడానికి, మీ అధికార దాహాన్ని అరికట్టడానికి ప్రత్యామ్నాయంగా ఎవరు సహకరించినా వాళ్ళందరితో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కోసం పనిచేస్తానని, దానికి ఇవాళ నన్ను నమ్మినటువంటి కార్యకర్తలు, ఏనుగు రవీందర్ రెడ్డి గారితో మమేకమైనటువంటి కార్యకర్తలు స్పష్టమైనటువంటి అవగాహనతో ముందుకు రానికి సిద్ధమున్నారు. ఎక్కడ పిలిపించినా వేల మంది కార్యకర్తలు ముందుకు రానికి సిద్ధమున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజాయితీగా పనిచేసిన కార్యకర్తలు కనుక బీఫాములు రాకపోతే స్పష్టంగా నిలబడి మరి వీరు ఎవరికైనా దొంగదారిన కనుక బీఫాములు ఇప్పించి కనుక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మార్కెట్ కమిటీలలో చేస్తే ఒప్పుకున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలు అయినా కాకుండా సరే, ప్రభుత్వం నామినేట్ చేసింది, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాడు అనేది గౌరవంతో ఒప్పుకున్నాం. భవిష్యత్తులో కనుక బీఫాములు కనుక అదే రకంగా మెయింటైన్ చేస్తే స్పష్టంగా మీరు కావాలని ఎవరికైతే ఇప్పిస్తారో వాళ్ళని ఓడగొట్టి నిజమైన కార్యకర్తలను ఇలా రేపటి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో నిజంగా కాంగ్రెస్ పార్టీ కోసం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసినటువంటి కార్యకర్తల్ని ముందుంచడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాం. వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని, వారికి కావాల్సినటువంటి కార్యకర్తల సమన్వయాన్ని పూర్తి స్థాయిలో చేసి, మొన్న ఎవరైతే ఒక చిన్న పిలుపుతో 800 మంది కార్యకర్తలు వచ్చిందో, రేపు కనుక ఎక్కడైనా తప్పుడు నిర్ణయాలు చేస్తే వేల మంది కార్యకర్తలు మిమ్మల్ని ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి స్పష్టంగా మాట్లాడుతూ, భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు ఆరోపణలు, తప్పుడు కార్యక్రమాలు చేయొద్దని శ్రీనివాసరెడ్డి గారికి, భాస్కర్ రెడ్డికి సలహా ఇస్తూ భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయొద్దని చెప్తున్నాను.